హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ హరీష్ కోటని. వెల్కమ్ టు హరీష్ కోట ఎఫెక్ట్. 2004లో సునామీ వచ్చింది. ఆ సునామీ ఎఫెక్ట్ ఏదైతుందో అట్లాంటి ఎఫెక్టే 2012 డిసెంబర్ ఢిల్లీ నిర్భయ ఇన్సిడెంట్ అయిన తర్వాత మన ఇండియన్స్ జనాల హృదయాలలో వచ్చింది అట్లాంటి ఎఫెక్ట్. దేశవ్యాప్తంగా మాస్ అవుట్రేజ్. రిజల్ట్ ఏమైంది? ఇది చేసిన కుక్కల కొడుకులు దొరికిల్లో వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చిళ్ళు. కానీ అదే 2012 నిర్భయ ఇన్సిడెంట్కి ఎగ్జాక్ట్గా 2 months బిఫోర్, అంటే నిర్భయ ఇన్సిడెంట్ డిసెంబర్లో జరిగింది, అక్టోబర్లో జరిగింది సౌజన్య ఇన్సిడెంట్ ధర్మస్థలలో. సేమ్ ఎఫెక్ట్ కర్ణాటకలో. మాస్ అవుట్రేజ్, పబ్లిక్ ఆవేశం తట్టుకోలేకపోయారు. రిజల్ట్ ఏమైంది? సౌజన్య ఫ్యామిలీ చాలా డిస్ట్రాయ్ అయింది. 2012లో కర్ణాటకలో బీజేపీ ఉండే రూలింగ్లో. 2013 ఎలక్షన్స్ వెళ్తే 100 స్థానాలలో డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి బీజేపీ. 2012 సౌజన్య ఇన్సిడెంట్ బిఫోర్ వరకు దేదీప్యమానంగా విరాజిల్లిన ధర్మస్థలకి, ఆ ధర్మస్థల మీద ఉన్న నమ్మకానికి సొట్ట పడ్డది, ఆ డెంట్ పడ్డది. అప్పటిదాకా వేరు, సౌజన్య ఇన్సిడెంట్ తర్వాత నుండి ధర్మస్థల పరిస్థితి వేరు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? సౌజన్య ధర్మస్థలలో పుట్టి పెరిగిన అమ్మాయి, 17 సంవత్సరాల అమ్మాయి. అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ధర్మస్థల నివాసి, లోకల్ అమ్మాయి ధర్మస్థల ఆడబిడ్డ. సౌజన్య ధర్మస్థలకు సంబంధించిన SDM కాలేజీలోనే చదువుకుంటా ఉంది. ఆమె ధర్మస్థల కాలేజ్ స్టూడెంట్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని తీసుకుంటా ఉన్నది. ఇట్లాంటి సౌజన్యకి ఏమన్నా జరిగితే ఎవరికి లాభము, ఎవరికి నష్టం? మీరే ఆలోచించండి. మనం చాలా అతి సామాన్యమైన వ్యక్తులం. ఒక్కసారి మనం కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మన వేలితోటి మన కంటినే మనం పొడుచుకుంటామా? ఒక్క సౌజన్య ఇన్సిడెంట్ తోటి 2013లో కర్ణాటక పొలిటికల్ ముఖ చిత్రం మారిపోతే 100 సౌజన్యల ఇన్సిడెంట్ జరిగితే ఇంకేం జరగాలి? ధర్మస్థలని కూకటి వేళ్లతో సహా పెకిలించేయాలన్న ప్రయత్నం. 100 సౌజన్యల ఇన్సిడెంట్ ధర్మస్థల మీద జరిగిన కుట్ర. ఈ వీడియోలో నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ ధర్మస్థల మీద నేను 2 ఎపిసోడ్లు చేశాను. నేను ధర్మస్థల స్థల పురాణం, ధర్మస్థల యొక్క ధర్మాధికార సిస్టము, వాళ్ళ ప్యారలల్ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లుంటుంది, ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఎట్లుంటుంది, ధర్మస్థల చేసే సేవా కార్యక్రమాలు. చాలామందికి ఇవన్నీ తెలీదు. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు ఆ 2 వీడియోలు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మా లాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చాలామంది ధర్మస్థలం మీద 2025లో కుట్ర జరిగిందని అనుకుంటున్నారు, కానీ ధర్మస్థలం మీద సీడింగ్ ఇవన్నీ జరిగింది, ధర్మస్థలం మీద స్కెచ్ చేసింది మాత్రం 2019లోనే. కాకపోతే 2019లో స్కెచ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం టైం తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల టైం తీసుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ కాదు, ఇమ్మీడియట్గా ఎవరో దొంగలు దొరికిపోయారు. కానీ సౌజన్య కేసు ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ కాబట్టి దొరకలేదు. అదే 100 సౌజన్యాల ఎఫెక్ట్ ధర్మస్థలం మీద పడాలంటే ప్రాపర్గా ప్లానింగ్ తీసుకోవాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ తీసుకోవాలి, టైం తీసుకోవాలి. ధర్మస్థలలో ఇప్పుడు జరిగింది ఓన్లీ ధర్మస్థలకు సంబంధించిన విషయం కాదు. మొత్తం త్రూఅవుట్ ఇండియాలో ధర్మస్థల క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఎలిగేషన్ వచ్చింది, మొత్తం డిఫేమ్ చేసి పడేసారు ధర్మస్థలం మీద. మరి ఈ రేంజ్లో రిజల్ట్ రావాలంటే ఏ రేంజ్లో ఎగ్జిక్యూషన్ చేయాలి, ఏ రేంజ్లో ప్లానింగ్ చేయాలి, ఇది మొత్తం ఒక అమెరికన్ CIA, పాకిస్తాన్ ISI లెవెల్లో ఒక జాయింట్ ఆపరేషన్ చేస్తే ఎట్లా జరుగుతుందో అట్లా జరిగింది. 2019 పొలిటికల్గా చాలా హీట్ ఎక్కిన ఇయర్ కర్ణాటకకు మాత్రం. 2012 సౌజన్య ఇన్సిడెంట్ తర్వాత 2013లో బీజేపీకి అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతైనాయి. కానీ అప్పటికే బీజేపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏమైందంటే ధర్మస్థలలో సౌజన్య కేసులో ఒకరిని పట్టుకున్నారు, వాడిని పట్టుకొని లోపలేసిళ్ళు. తర్వాత
ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన నెక్స్ట్ ప్రభుత్వం కూడా దానికి ఒక సొల్యూషన్ తీసుకొని రాకుండా ఎవడైతే సౌజన్య కేసులో పట్టుబడ్డాడో వాడిని బయటికి తీసుకొచ్చిల్లన్నమాట. నిరపరాధి అని ఆని బయటికి పంపించేసిళ్ళు. ఇప్పుడు పబ్లిక్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ధర్మస్థల సౌజన్య కేసులో ఎవరన్నా పట్టుబడి వానికి శిక్ష పడితే కేసు క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ధర్మస్థలం మీద బురద జల్లాలంటే కేసు క్లోజ్ కాకూడదు, దాన్ని అట్లనే ఎండబెడితే ధర్మస్థలం మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు మీడియా ముఖంగా దాడి చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సౌజన్య కేసుని రిపీట్ టెలికాస్ట్ చేసి పబ్లిక్ మనసులో ఒక క్రెడిబిలిటీ మీద, ధర్మస్థల క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒక నెల రోజుల క్రితం వరకు ధర్మస్థలం మీద ఇచ్చిన నరేషను, ధర్మస్థలం మీద చెప్పిన చెడు ప్రచారం బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అప్పుడే ధర్మస్థల సంబంధించిన వాళ్ళు తలుచుకుంటే ఎవరినో ఒక అనామకుని తీసుకొచ్చి వాళ్ళు ఇరికిచ్చి ఏదో రకంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సౌజన్య కేసు క్లోజ్ చేసే వాళ్ళేమో అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ సౌజన్య కేసు క్లోజ్ కాకపోవడమే ధర్మస్థలకి పెద్ద నెగిటివ్ పాయింట్. అంటే ఈ కేసు క్లోజ్ కానియకుండా అట్లనే వెంటిలేటర్ మీద పెట్టిళ్ళు. ఇప్పుడు 2025లో 100 సౌజన్యాల కేసు ఇంప్లిమెంట్ చేసిండ్రు. 2018 సంవత్సరానికి వచ్చే వరకు కర్ణాటక ప్రజలు చాలా 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 డిసప్పాయింటెడ్గా ఉన్నారు. వాళ్ళు 2018 ఎన్నికలలో ఏ పార్టీ కూడా కంప్లీట్ మెజారిటీ ఇవ్వలేదు. ఎందుకు మెజారిటీ ఇవ్వలేదంటే, 2013లో బీజేపీ గవర్నమెంట్ దింపేస్తే 2013 తర్వాత వచ్చే ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు మంచిగా చక్కగా విచారణ చేసి అసలు కల్ప్రిట్ని, అసలు నిందితుని పట్టుకుంటారని అనుకున్నారు. కానీ అది జరగకపోయేసరికి ప్రజలకి ఈ పాలనా వ్యవస్థ మీద అపనమ్మకం అనేది ఏర్పడి ఆ అపనమ్మకాన్ని ఏం చేస్తారంటే 2018 ఎలక్షన్స్లో చూపెట్టిల్లు. 2018 ఎలక్షన్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. అప్పుడు ఏమైందంటే 2018లో సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఉన్న పార్టీ బీజేపీ ఉన్నది. 2018లో కాంగ్రెస్ను జేడీఎస్ కొలేషన్లో ఒక గవర్నమెంట్ను ఫామ్ చేసిల్లో హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి అయిండు. కానీ కొన్ని నాటకీయ పరిణామాలు జరిగినాయి. అదే 2019లో చాలా 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 క్రూషియల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్ని 2019లోనే జరిగినాయి. దేశవ్యాప్తంగా మోడీ వేవ్ వచ్చింది. 2019లో మోడీ 353 స్థానాలకు గాను 303 స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ స్థానాలకు బంపర్ మెజారిటీ తోటి బీజేపీ 25 స్థానాలు గెలుచుకున్నది. అసలు మోడీ వేవ్ మామూలుగా రాలేదు. సెకండ్ టైము ఆయనే ప్రధానమంత్రి అయినప్పుడు సేమ్ వేవ్ కర్ణాటకలో ఎట్లా కంటిన్యూ అయిందంటే, అకస్మాత్తుగా మెజారిటీ బల నిరూపణలో ఒక 17 మంది ఎమ్మెల్యేలు దిగిపోవడం వల్ల అకస్మాత్తుగా సినీ పక్కిలో మళ్ళీ యడ్యూరప్ప బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేసిండు. యడ్యూరప్ప, లింగాయత్, ఈయన ధర్మస్థలకి సపోర్టర్స్ వీళ్ళందరూ. ఇక్కడ దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నది, కర్ణాటకలో బీజేపీ ఉన్నది. ఇక్కడ ధర్మస్థలలో ఒక మారుమూల బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఒక కుట్రకి అంకురార్పణ జరిగింది. పోలీసు రికార్డ్స్ డిస్ట్రాయ్ 2019లోనే జరిగింది. కానీ చాలా వరకు ఈ విషయాన్ని బయటికి రానియకుండా, ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వకుండా సగం సగం ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిక్ వినాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ మహాభారతంలో ధర్మరాజు కాన్సెప్ట్ను అప్లై చేస్తూ ఉన్నారు. అశ్వత్థామ అతః కుంజరః. ఏది వినాలని అనుకుంటున్నారో వాళ్ళు అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. చాలా పెద్ద కుట్ర జరిగింది పోలీస్ రికార్డు ధ్వంసం చేయడం ద్వారా. ఇది ఎంత పెద్ద కాన్స్పిరసీయో, చాలా 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 పెద్ద కుట్ర కోణం. 2019లో జరిగిన పోలీస్ రికార్డ్స్ని బేస్ చేసుకొనే 2025లో ఒక ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. 2019లో కథనం, దానికి స్క్రీన్ ప్లే మొత్తం రెడీ అయితే దానికి సంబంధించిన ఆర్టిస్టులు దొరకడానికి, వాళ్ళని ట్రైన్ చేయడానికి, వాళ్ళని గ్రూమ్ చేయడానికి కాస్త టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోయేది ఒక్క సౌజన్య కేసు కాదు, 100 సౌజన్య కేసులు, 100 మంది టీనేజ్ అమ్మాయిలు, 100 మంది ఆడవాళ్ళ శవాలు, 100 రేపులు, 100 మర్డర్లు.
ఇది కదా సినారియో 2025లో ధర్మస్థల మీద జరిగిన సినారియో. సో దీనికి 2019లో ఒక ప్లానింగ్ జరిగింది. మరి ఆ ప్లానింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈ వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ మరి 2019లో ప్లానింగ్ జరిగితే 2025 వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? చాలా రీజన్స్ ఉన్నాయి. 2019లో మొత్తం కంప్లీట్ మోడీ వేవ్తో పాటు జియోపొలిటికల్గా ప్రపంచవ్యాప్తంగా ఈక్వేషన్స్ మొత్తం తారుమారైపోయినాయి. చైనాలో స్టార్ట్ అయిన కోవిడ్ వేవ్ 2020 సంవత్సరంలో ఇండియాని తాకింది. ఇండియాని తాకిన కోవిడ్ మామూలుగా ప్రజల జీవితాలను మార్చేయలేదు. కోవిడ్ 1, కోవిడ్ 2, వేవ్ 1, వేవ్ 2, మొరటోరియం, జాబులు పోవడం, అప్పులు చేయడం, ఇంట్లో కూర్చోవడం, వ్యాక్సిన్లు. అసలు మామూలుగా ప్రజలు ఫ్రస్ట్రేట్ కాలేదు, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండే అంటే సినారియో, ఒక ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటే అరే మీ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారు, మా ఫ్యామిలీలో ఎవరు చనిపోయారు అని చెప్పేసి మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు. ఫోన్లలో ఎక్కువ మాట్లాడుకుంటే నీ ప్రాణాలు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, ఇవే మాట్లాడుకునే వాళ్ళు. ఇట్లాంటి సినారియోలో ఒక 100 మంది శవాలు అనే కాన్సెప్ట్ తీసుకొస్తే ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. అది వాళ్ళకి తెలుసు, ఎవరైతే ఉండి వెనకాల నుండి నడిపిస్తున్నారో. సో అందుకే 2019లో కుట్రకు ప్లాన్ చేసిన 2020 తర్వాత ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. 2021 తర్వాత లాక్డౌన్లు అయిపోయినాయి. ఇప్పటికీ ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ అయిపోయింది. వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత సౌత్ ఇండియా ముఖ చిత్రం, పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది ఆఫ్టర్ కోవిడ్. ప్రజలు చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు కోవిడ్ చేయబట్టి. ఒక దిక్కు చైనా అన్నా, చైనా తినే తిండి అన్నా, చైనా నుండి వచ్చిన కోవిడ్ అన్నా ప్రజలు సహించలేదు. ఆ కోవిడ్ వచ్చిన టైంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న పొలిటికల్ పార్టీలు, ఆ సీఎంలు కూడా నచ్చలేదు. ఒక కల్ట్ స్టార్ట్ అయింది సౌత్ ఇండియాలో. ఎస్పెషల్గా ఫస్ట్ కల్ట్ స్టార్ట్ అయింది తమిళనాడులో. కోవిడ్ తర్వాత వెంటనే తమిళనాడులో ఎలక్షన్స్ పోతే ఆల్ ఇండియా అన్నా డిఎంకే పార్టీ, జయలలిత పార్టీ ముఖ్యమంత్రి పళనిస్వామిని దించేసి మొత్తం ఆల్ ఇండియా అన్నా డిఎంకే, ఏఏఏ డిఎంకే పార్టీని ఇంటికి పంపించేసిళ్ళు. ఆ తర్వాత కర్ణాటకలో కోవిడ్ టైంలో బీజేపీ ఉంది గవర్నమెంట్. బసవరాజు కొమ్మాయి బీజేపీ గవర్నమెంట్ ఇద్దరిని ఇంటికి పంపించింది కర్ణాటక. ఆ తర్వాత వంతు మన తెలంగాణది అయింది. తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారిని, కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత 2024లో ఆంధ్రప్రదేశ్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించేసిళ్ళు. ఒక్క కేరళలో మాత్రమే బాల్ బచ్కేయ. కేరళలో అప్పుడున్న గవర్నమెంట్ కోవిడ్ విషయంలో చాలా ఇండియా వైడ్గా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నది అని కొన్ని రావడం వల్ల మేబీ సర్వైవ్ అయి ఉండొచ్చు. బట్ సౌత్ ఇండియాలో కేరళ తప్పించి అన్ని రాష్ట్రాలలో కోవిడ్ సమయంలో ఉన్న అన్ని గవర్నమెంట్ల ముఖ చిత్రాలు మారిపోయినాయి. సో అప్పుడు ఇంప్లిమెంట్ చేసే అవకాశం వచ్చింది, కానీ పొలిటికల్ సినారియో మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా 2024 వచ్చేసింది. 2023లో బీజేపీ గవర్నమెంట్ దిగిపోయింది. 2024 వచ్చింది. 2024లో దేశవ్యాప్తంగా ఒక డిఫరెంట్ వేవ్ వచ్చింది. అది పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒకవైపు నుండి వికసిత్ భారత్, ఒకవైపు నుండి భారత్ జోడో యాత్ర, రెండు పోటాపోటీగా ప్యారలల్గా జరిగినాయి. ఇంత సస్పెన్స్లో మళ్ళీ 2024లో మోడీ గారు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిళ్ళు, మూడోసారి ప్రధానమంత్రి అయిండు. కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ స్థానాలకు గాను 17 ఎంపీ స్థానాలలో బంపర్ మెజారిటీ తెచ్చుకున్నది బీజేపీ కర్ణాటకలో. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది. వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చింది. సో వెంటనే 2025 కరెక్ట్ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన కరెక్ట్ 12 నెలల తర్వాత 2025లో ధర్మస్థలిని కూకటి వేళ్లతోటి పెకిలించేదానికి ప్రయత్నం, అంకురార్పణ, మిషన్ ధర్మస్థల స్టార్ట్ అయింది. మీరు కనుక వీడియోని ఇక్కడ వరకు చూసేది ఉంటే ఒక చిన్న లైక్ కొట్టండి.
నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో చాలామందికి మన ఇండియాలో ఉన్న చాలామందికి ఉన్నది ఒకటే ఒక డౌట్, ఇప్పటికి కూడా పోలీస్ రికార్డ్స్ని ఎవరు డిస్ట్రాయ్ చేసిళ్ళు అన్న దాని మీద చాలా వరకు డౌట్ ఉంది. ఇప్పటి వరకు ఎవరు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీ అన్ని క్వశ్చన్ మార్కులకి ఆన్సర్లు చెప్తా. ధర్మస్థల మీద కుట్ర ఎట్లా జరిగింది, అసలు 2019లో జరిగిన కుట్ర ఎఫెక్టు 2025లో ఎలా జరిగింది మొత్తాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నెక్స్ట్ వీడియో అలర్ట్ మీకు వెంటనే వస్తుంది. నేను మీ హరీష్ కోటాను, సైనింగ్ ఆఫ్.